సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ క్లోవర్. మీ అందరికి తెలిసిందే ప్రీవియస్ చాప్టర్లో మన ఆస్థా చనిపోయాడు. మన సిస్టర్ లిల్లీ తన్ని చంపేసింది. ఇంతకు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే మీకేం అర్థం కాదు. పైగా మనం ఈ చాప్టర్లో మనం యామి యొక్క హోమ్ టౌన్ ని కూడా చూడబోతున్నాం. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండిద్ది. సో ఇంకేం నేర్చుకున్నా లేచే వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఎలాగైనా 30K వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి నేను ఒక టార్గెట్ కూడా ఇస్తున్నా. మొత్తం 500 లైక్స్ ఇంకా 100 కామెంట్స్ గైస్ చేసేయాలి. చేయకపోతే నెక్స్ట్ వీడియో చాలా చిన్నగా వచ్చింది. ఒకవేళ అలా జరగకూడదంటే మీరు వెంటనే వెళ్ళి ఈ టార్గెట్ ని కంప్లీట్ చేసేయాలి. ఐ నో యూ గైస్ కెన్ డూ ఇట్. సో వెంటనే వెళ్ళి కంప్లీట్ చేసేయండి. సో ఇంకేం నేర్చుకుండా నెక్స్ట్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మన కెప్టెన్స్ అందరూ జూలియస్ ని పట్టుకోవడానికి వస్తారు, కానీ మన జూలియస్ అక్కడ నుంచి టెలిపోర్ట్ అయిపోయి వెళ్ళిపోతాడు. అది చూసి కింగ్డమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. వాళ్ళైతే భయపడిపోతారు, ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళని కాపాడుతుంది మన విజర్డ్ కింగ్, కానీ ఇప్పుడు విజర్డ్ కింగ్ వాళ్ళని చంపాలని అనుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళందరూ భయపడిపోతారు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి క్యాప్టెన్స్ మీటింగ్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ క్యాప్టెన్స్ అందరూ మన ఆస్థా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే మన యూనో కూడా ఎంట్రీ ఇస్తాడు. మన యూనో వింటాడు ఆస్థా చనిపోయాడు అని చెప్పి. దాంతో మనోడు షాక్ అయిపోతాడు. ఇంకా పక్కనే మీరు కెప్టెన్ యామిని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన యామి చాలా సీరియస్ గా మన నాష్ ని అడుగుతాడు, ఇంతకి తను నిజంగానే చనిపోయాడా నాష్ అని చెప్పి తను అంటాడు. ఇంకంతే మన నాష్ పక్కనున్న ఒక షాడో లోపల నుంచి బయటకు వచ్చి చెప్తాడు, చూడండి నేను చూస్ చేసుకున్న షాడో లోపల నేను ఎప్పుడైనా ట్రావెల్ చేయగలను, కానీ ఇప్పుడు నేను ఆస్థా షాడోని యాక్సెస్ చేయలేకపోతున్నా. దాని అర్థం తను వేరే ప్లేస్ లో అయినా వేరే డైమెన్షన్ లో అయినా ఉండాలి, లేకపోతే తను చనిపోయి ఉండాలి అని చెప్పి తను అంటాడు. సో ఈ మాట వినిన తర్వాత మన కెప్టెన్స్ అందరూ ఫిక్స్ అయిపోతారు, ఇంకా ఆస్థా చనిపోయాడు అని చెప్పి. ఇంకప్పుడే మన జాక్ చెప్తాడు, మనమందరం మీద అసలు ఊహించనే లేదు మన విజర్డ్ కింగ్ కి కూడా 2 పర్సనాలిటీస్ ఉంటాయని. ఆ ఎల్ఫ్ ఆర్క్ లో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అని చెప్పి తను అంటాడు. ఇంకా మన నోజల్ కూడా చెప్తాడు, తన పేరు జోక్రాడిస్ అయితే వాళ్ళకి డాక్టర్ మెంబర్స్ కి సంబంధం ఉంది, వాళ్ళు బ్రెడ్ రిలేటెడ్. అలా అయితే అండర్ వరల్డ్ లో ఉన్న డెవిల్స్ ని కంట్రోల్ లో పెట్టింది ఎవరో కాదు, తినే ఉంటాడు, ఈ లూషియస్ అయి ఉంటాడు. అయితే తన దగ్గర ఇంకా చాలా పవర్స్ ఉండుంటాయని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన రీల్ కూడా చెప్తాడు, నాకు తెలిసి తన దగ్గర లూసిఫోకస్ యొక్క మ్యాజిక్ ఉంది, అలాగే మన విజర్డ్ కింగ్ యొక్క టైం మ్యాజిక్ కూడా ఉంది, తన్ని మనం ఓడించలేము అని చెప్పి తను చెప్తాడు. సీరియస్లీ గైస్ వీళ్ళు మన క్యాప్టెన్ అసలు విజర్డ్ కింగ్ ఆశ లేకపోయేసరికి వీళ్ళకి మోటివేషనే లేదు. ఫైట్ చేయక ముందే వీళ్ళు డిసైడ్ అయిపోతున్నారు వీళ్ళు ఓడిపోతారని చెప్పి. కానీ ఇక్కడే మన యూనో చెప్తాడు, మీరు మమ్మల్ని పంపించారు కదా ఏదో డెవిల్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్పి. మేము అక్కడికి వెళ్ళాం, అక్కడ నిజంగానే చాలా డెవిల్స్ ఉన్నాయి, పైగా అక్కడ ఒక సుప్రీం డెవిల్ కూడా ఉన్నాడు, కానీ వాళ్ళు నా టైం వేస్ట్ చేయడానికి అక్కడికి వచ్చారు. ఆ సుప్రీం డెవిల్ నాతో ఫైట్ చేయడానికే రాలేదు, తను మిగతా డెవిల్స్ ని పంపించాడు, కానీ తను మాత్రం చుట్టుపక్కల చూస్తూ అలాగే నుంచున్నాడు అంతే. మేబీ వాళ్ళు మన టైం ని వేస్ట్ చేస్తుండొచ్చు, వాళ్ళు అండర్ వరల్డ్ యొక్క గేట్ ని ఆల్రెడీ తెరిచేసి ఉంటారు అని చెప్పి మన యూనో అంటాడు. ఇంకా పక్క నుంచి మన ఫికోలియన్ కూడా చెప్తాడు, ఆ లూషియస్ దగ్గర తన ఓన్ మ్యాజిక్ ఉంది, దాని పేరే సోల్ మ్యాజిక్. దీన్ని మనం ఫస్ట్ టైం విట్నెస్ చేసాం. లూషియస్ ఈ సోల్ మ్యాజిక్ ని ఉపయోగించి ఆ నన్ యొక్క బాడీ యొక్క కంట్రోల్ తీసేసుకున్నాడు. ఇంకా తన లోపల డెవిల్స్ పవర్స్ ని కూడా ఇంప్లాంట్ చేశాడు, దానివల్ల ఆ నన్ కూడా చాలా పవర్ఫుల్ గా మారిపోయింది అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే పర్పుల్ ఆర్కర్స్ యొక్క కెప్టెన్ చెప్తాడు, ఇలా అయితే ఆ లూషియస్ చాలా మెంబర్స్ ని గ్యాదర్ చేసి ఆ జడ్జిమెంట్ డే రోజున తీసుకుని వస్తాడు, మనకి 1 వీకే టైం ఉంది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన యూనో చెప్తాడు, మన దగ్గర వేరే దారి లేదు, వీ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ మన ఆస్థా ఇంకా యూనోని చూసుకోవచ్చు. ప్రస్తుతం మన యూనో తన ర్యాంకింగ్ సెరమనీకి వెళ్తున్నాడు. అది చూసి మన ఆస్థా చెప్తాడు, నాకు ఇప్పుడు బాగా కాలుతుంది, బట్ స్టిల్ నేను చాలా హ్యాపీగా ఉన్నా, నువ్వు ఇప్పుడు గ్రాండ్ మ్యాజిక్ నైట్ లా మారుతున్నావు, నీకు ఒక ప్రమోషన్ దక్కుతుంది, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ యూ జర్క్ అని చెప్పి తను అంటాడు. బట్ మన యూనో మాత్రం తనకి ఏం రిప్లై ఇవ్వకుండా తను వెళ్తూ ఉంటాడు. ఇంకా మన ఆస్థా ఇంకా నుంచి చెప్తాడు, ఏం పర్వాలా, ప్రస్తుతం నువ్వు నాకన్నా ఒక స్టెప్ ముందుండొచ్చు, కానీ నేను నిన్ను సర్పాస్ చేస్తా, ఐ స్వేర్ నేను నిన్ను క్యాచప్ చేస్తా, ఇది నువ్వు గుర్తు పెట్టుకో యూనో, డోంట్ ఫర్గెట్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీంతో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఇంకా మనం ప్రెజెంట్ చూసుకుంటే ఇక్కడ మన యూనో చెప్తాడు, తను ఎప్పుడు నన్ను సర్పాస్ చేసి వెళ్ళేవాడు, అలాంటిది ఇప్పుడు మీరందరూ తను చనిపోయాడని చెప్తున్నారు, ఒకవేళ తను తిరిగి రాకపోతే నేనే తన్ని సర్పాస్ చేసేస్తా, ఈ లూషియస్ ని చంపేసి నెక్స్ట్ విజర్డ్ కింగ్ నేనే అవుతానని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఎడ్రమినల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. తను ప్రస్తుతం లూషియస్ ని కలవడానికి వచ్చాడు తన బేస్ కి. ఇంకా లూషియస్ పక్కన మీరు ఇద్దరిని చూసుకోవచ్చు, ఒకళ్ళు మన
సిస్టర్ లిల్లీ, ఇంకోళ్ళు మన డెమ్నాటియో, ఇంకా తన లెఫ్ట్ సైడ్ లో కూడా ఇద్దరు ఉన్నారు. బట్ వాళ్ళ ఫేసెస్ ని ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి మనకైతే తెలియదు వాళ్ళెవరో. కానీ మన ఎడ్డమినల్ లూషియస్ కి చెప్తాడు, నేనైతే ఎప్పుడు ఊహించలేదు ఒక మనిషి జస్ట్ కొన్ని ఫ్యూ ఇయర్స్ లో ఇంత పవర్ఫుల్ గా మారతారని అని చెప్పి తను అంటాడు. ఇంకెవరికైనా తెలియకపోతే మనోడు యూనో గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఈ 1 year టైం స్కిప్ జరిగింది కదా, ఇందులో మన యూనో చాలా పవర్ఫుల్ గా మారిపోయాడు. తను చాలా ట్రైనింగ్ తీసుకున్నాడు. తను లిటరల్లీ ఇక్కడ కొన్ని డీమన్స్ ని చాలా ఈజీగా చంపేశాడు. ఇంకా మన లూషియస్ చెప్తాడు, నేను 10,000 ప్లస్ ఫ్యూచర్ పాసిబుల్ అవుట్కమ్స్ ని చూసా. అందులో ప్రతిసారి ఈ మ్యాజిక్ నైట్స్ అనే వాళ్ళు ఓడిపోయారు. కానీ ఒక్క పాసిబుల్ అవుట్కమ్ లో ఈ యూనో వల్లే మనకి చాలా ఇబ్బందులు వచ్చాయి. పైగా నాలాగే తన దగ్గర కూడా 2 గ్రిమ్ వర్మ్స్ ఉన్నాయి. తన్ని మాత్రం లైట్ గా తీసుకోమాకండి, మన కళ్ళ కోసం తను చనిపోవాలి అంతే అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి బ్లాక్ బుల్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ప్రస్తుతం మన వైస్ కెప్టెన్ వచ్చి ఆస్తా చనిపోయాడనే విషయం మిగతా బ్లాక్ బుల్స్ అందరికి చెప్తాడు. ఆ మాట వినిన తర్వాత మన మ్యాగ్మా చెప్తాడు, అదేంటి యాజ్ ఏ సుపీరియర్ నా పర్మిషన్ లేకుండా తను ఎలా చనిపోతాడు, నేను నమ్మను అని చెప్పి వాళ్ళందరూ అంటారు. ఆ మాట వినిన తర్వాత మన నాష్ చెప్తాడు, లేదు ఇట్స్ డజంట్ మ్యాటర్, మీరు ఎలా ఫీల్ అయినా ఈ ఫ్యాక్ట్ మాత్రం మారదు, మన ఆస్తా చనిపోయాడు, దట్ ఈస్ ట్రూ. బట్ నాకు తెలుసు ఈ విషయం మీరందరూ నమ్మరని చెప్పి, నేను కూడా దీన్ని నమ్మను అంటిల్ ఐ సీ ఆస్తా డెడ్ బాడీ అని చెప్పి మన నాష్ అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన మ్యాగ్మా చెప్తాడు, వైస్ కెప్టెన్ మనమిద్దరం ఫస్ట్ టైం ఒక మాట మీద అగ్రీ చేశామని చెప్పి మన బ్లాక్ బుల్స్ అందరూ ఒకేసారి అంటారు, నో మ్యాటర్ వాట్ మన ఆస్తా చనిపోడు అని చెప్పి వాళ్ళందరూ అంటారు. ఆ స్పిరిట్ చూసి మన వైస్ కెప్టెన్ నెష్ కూడా ఇంప్రెస్ అవుతాడు. ఇంక తను చెప్తాడు, అయితే పదండి ఆ మోరాన్ని వెతుకుదాం ఎక్కడ ఉన్నాడో అని చెప్పి తను అంటాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక బీచ్ ని చూపిస్తారు. ఈ బీచ్ దగ్గరే మన ఆస్తా పడిపోయి ఉంటాడు. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, తను చుట్టూ బ్లడ్ తో కవర్ అయి ఉన్నాడు. ఇంకప్పుడే ఒక మిస్టీరియస్ వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. పైగా తను చెప్తాడు కూడా, హే నువ్వు ఇక్కడున్నావా అని. ఇప్పుడు ఈ మాటలు వినిన తర్వాత ఈ వ్యక్తి మన ఆస్తా వల్ల ఫాదర్ అని అనుకోమాకండి, తిను మన ఆస్తా వల్ల ఫాదర్ కాదు, బట్ దీనికి ముందే తెలుసు మన ఆస్తా ఇక్కడికి వస్తాడని, అందుకే తను ఇక్కడ చెప్పిండు, హే నువ్వు ఇక్కడున్నావా అని. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఆస్తా ఒకేసారి లెగిసి చెప్తాడు, ఏంటి నేను ఎక్కడ ఉన్నా ఇదేం ప్లేస్ అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే ఒక చిన్న డాల్ కప్ పట్టుకొని మన ఆస్తా రూమ్ లోకి వచ్చింది. అది చూసి మన ఆస్తా అనుకుంటాడు, ఏంటి చార్మి అది నువ్వేనా అని చెప్పి తను అనుకుంటాడు. కానీ ఆ డాల్ ఆస్తా దగ్గరికి వచ్చి టీ సర్వ్ చేసిద్ది. ఈ విధానం చూసి మీరెలా షాక్ అయ్యారో మన ఆస్తా కూడా షాక్ అయిపోతాడు. అమ్మని ఇదేంటిద్రా అని చెప్పి తను అనుకుంటాడు. కానీ అప్పుడే మన ఆస్తా ఎంకాల నుంచి ఆ మిస్టీరియస్ వ్యక్తి చెప్తాడు, ఆ డాల్ పేరు వచ్చామి, తను టీని సర్వ్ చేసిద్ది. ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఆస్తా అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన ఆస్తా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, అసలు నువ్వు ఎవరు, నా పేరు నీకెలా తెలుసు, నాకు దెబ్బలు తలిగాయి కదా అని చెప్పి మన ఆస్తా తన దెబ్బల్ని చూసుకుంటాడు. కానీ ఆ వూమ్స్ మొత్తం హీల్ అయిపోయి ఉంటాయి. అది చూసి మన ఆస్తా చెప్తాడు కూడా, ఇది మొత్తం నువ్వు చేసావా, నువ్వే నన్ను హీల్ చేసావా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మిస్టీరియస్ వ్యక్తి చెప్తాడు, లేదు నిన్ను హీల్ చేసింది మా ఫ్రెండ్, నా దగ్గర ఇంత ఆసమ్ పవర్స్ లేవు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్తా లీబే ఎక్కడున్నాడు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మిస్టీరియస్ వ్యక్తి చెప్తాడు, ఓ నువ్వు ఆ డెవిల్ గురించి మాట్లాడుతున్నావా, నువ్వైతే ఏం భయపడమాక, మా ఫ్రెండ్ తన్ని కూడా హీల్ చేస్తున్నాడు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఆస్తాకి మాత్రం అర్థమైపోయింది ఈ మనిషికి డెవిల్స్ అంటే ఏంటో కూడా తెలుసు అని. ఇంకా మన ఆస్తా చెప్తాడు, అయితే నువ్వు ఎవరు, మిస్ చార్మి యొక్క ఫ్రెండ్ వా నువ్వు అని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ మిస్టీరియస్ వ్యక్తి చెప్తాడు, లేదు నేను ఆ చార్మి అనే పిల్లని ఎప్పుడు కలవలేదు, కానీ నాకు యామి తెలుసు, నేను తను చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని ఆస్తా మాత్రం షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంటి మీరు మా కెప్టెన్ యామి ఫ్రెండ్సా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన యామి ఫ్రెండ్ చెప్తాడు, అవును నేను తన్ని లాస్ట్ టైం 13 years ఉన్నప్పుడు చూశాను అంతే, దాని తర్వాత నుంచి తను కనపల్లా, కానీ తను లాంగ్ డంప్స్ తీసుకుంటాడు, తను ఎప్పుడు బాత్రూమ్ లోనే ఉంటాడు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలకి మన ఆస్తా కూడా అగ్రీ చేస్తాడు. మన ఆస్తా చెప్తాడు, అవును మీరు చెప్పింది నిజమే, తను బాత్రూమ్ లోకి వెళ్తే 2 గంటల వరకు రాడు అని చెప్పి తను అంటాడు. కానీ దీని తర్వాత మన ఆస్తా రిలైజ్ అవుతాడు, తను ఏం మాట్లాడుతున్నాడు, తను ఇప్పుడు ఒక ఫైట్ నుంచి వచ్చాడు, తను తిరిగి ఆ ఫైట్ లోకి వెళ్ళాలి, అందుకనే మన ఆస్తా చెప్తాడు, నేను మీతో ఎక్కువసేపు మాట్లాడలేను, నేను ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళాలి అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన కెప్టెన్ యామి యొక్క ఫ్రెండ్ చెప్తాడు, నువ్వైతే కంగారు పడమాక, నువ్వు ఇప్పుడు ఫైట్ చేసే స్టేట్ లో లేవు, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, నువ్వు ఫస్ట్ హీల్ అవ్వు, రీసెంట్ గానే నీకు హార్ట్ బ్రేక్ కూడా జరిగింది, అలాంటిది నువ్వు ఇప్పుడే ఫైట్ చేయడానికి వెళ్తాను అంటున్నావు, ఇలా ఉండకూడదు, కొంచెం సేపు రెస్ట్ నా తీసుకోవాలి అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన ఆస్తా షాక్ అయిపోతాడు. ఎందుకంటే మన సిస్టర్ వెళ్ళి ఆస్తా యొక్క ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు, అందుకనే మన ఆస్తా యొక్క హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఈ విషయం తినకల
నీకెలా తెలిసింది అని చెప్పి మన ఆస్థా షాక్ అయిపోయి అడుగుతాడు, ఇది మొత్తం నీకెలా తెలుసు అని. అప్పుడు యామి యొక్క ఫ్రెండ్ తన చేతిని కళ్ళ వైపుకు చూపిస్తూ చెప్తాడు, ఇట్ ఈస్ నథింగ్, నేను కొంచెం స్టఫ్ చూడగలను అంతే. నా యొక్క కళ్ళు నాకు ప్రతిదీ చెప్తాయి, ప్రతిదీ చూపిస్తాయి. నువ్వు ఇప్పుడు ఫైట్ చేయడానికి వెళ్ళినా సరే అక్కడ నువ్వు ఎవరిని కాపాడలేవు, నువ్వు చాలా వీక్, నువ్వు ఓడిపోతావు. అలా అని ఇప్పుడు నువ్వు వెళ్ళామనుకున్నా సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేవు అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే పక్కనున్న అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విండోస్ ని ఓపెన్ చేసిద్ది. ఇంకా బయట చూసుకుంటే మనోడు క్లోవర్ కింగ్డమ్ లోనే లేడు, మనోడు ప్రస్తుతం ఉంది ల్యాండ్ ఆఫ్ సన్ లో. ఇదే కెప్టెన్ యామి యొక్క హోమ్ ల్యాండ్. ఇంకా దీనికి క్లోవర్ కింగ్డమ్ కి డిస్టెన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అందుకనే మన వైస్ కెప్టెన్ నాష్ ఆస్థా యొక్క షాడోని యాక్సెస్ చేయలేకపోయారు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన యామి యొక్క ఫ్రెండ్ చెప్తాడు, నా పేరే రియూయా రియోడో, నేనే ఇక్కడ ప్రెజెంట్ షోగన్ అండ్ ఇప్పుడు నేను నీకు ఆర్డర్స్ ఇస్తున్నా, నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు ఇక్కడ ట్రైనింగ్ చేయాలి, స్ట్రాంగ్ గా మారాలి అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నాకు తెలిసి ఈ వీడియో చిన్నగా ఉంది అని, కానీ నెక్స్ట్ వీడియో నేను కొంచెం పెద్దగా చేయబోతున్నాను. ఆ వీడియోలో మనం ఆస్థా యొక్క ట్రైనింగ్ మొత్తాన్ని కవర్ చేయబోతున్నాం. ఆ వీడియో చాలా పెద్దగా ఉండబోతుంది, కానీ ఆ వీడియో పెద్దగా ఉండాలంటే ఈ వీడియో యొక్క టార్గెట్ మీరు కంప్లీట్ చేయాలి. 500 లైక్స్ ఇంకా 100 కామెంట్స్. ఇది కంప్లీట్ చేస్తే ఆ వీడియో కూడా తొందరలోనే వచ్చింది. నేనైతే ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నా ఆ వీడియోకి. సో మీరు కూడా వెంటనే వెళ్ళి ఈ వీడియో యొక్క టార్గెట్ కంప్లీట్ చేసేయండి గైస్. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనకు అద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.